నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కువైటీలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి వాళ్ళను వెనక్కి రప్పించేందుకు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర దేశాలతో మాట్లాడి వాళ్ళనైతే విడిపించడం జరిగింది. వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే ఇజ్రాయెల్ సైన్యం అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించి 400 మందికి పైగా సామాజిక కార్యకర్తలనైతే ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు గాజాలోకి ప్రవేశిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వీళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే గాజాలో ఆల్ సుమాద్ ఫ్లోటిల్లాలో పాల్గొన్న 2 కువైటీ పౌరులు విడుదలయ్యారని చెప్పేసి వారు కువైట్కి తిరిగి వచ్చారని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఆల్ ఎహ్యా గారు ప్రకటించారు. ఫ్లోటిల్లాలో పాల్గొన్న వారిని నిర్బంధానికి సంబంధించిన వివిధ పరిమాణాలను డిపార్ట్మెంట్ సిబ్బంది మొదటి క్షణం నుంచి నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారని చెప్పేసి మంత్రి గారు ఒక ప్రకటనలో తెలిపారు. విడుదలైన కువైట్ జాతీయులు మంచి స్థితిలో ఉన్నారని చెప్పేసి మరియు ఆల్ సుముద్ ఫ్లోటిల్లాలో పాల్గొన్న 3వ కువైటీ పౌరుడిని విడిపించడానికి తదుపరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు. కువైటీ పౌరుల విడుదలకు సహకరించిన బెహ్రెన్, జోర్డాన్, టర్కీ దేశాలు మరియు ఇతర సోదర మరియు స్నేహపూర్వక దేశాల సహకారానికి కువైట్ దేశం కృతజ్ఞతలు తెలిపింది. గాజా నుంచి ఉపశమనం పొందేందుకు మానవతా సుముద్ ఫ్లోటిల్లాలో ఉన్న 2 కువైట్ జాతీయుల తాజా విడుదలను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. నిర్బంధంలో ఉన్న మరొక కువైటీ పౌరుని కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ 12 దేశాలకు సంబంధించిన 137 మందినైతే ఇజ్రాయిల్ సైన్యం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే 400 మందిని స్వాధీనం చేసుకుంటే కానీ అందులో 137 మందిని విడుదల చేశారు. మిగతా వారిని కూడా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశం నుంచి 3 మాత్రమే అదుపులోకి తీసుకుంటే 2 విడుదల చేశారు. ఇంకొకరిని మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.